హాయ్ అందరికీ నమస్తే. మా ఛానల్కు స్వాగతం. ఇక్కడ మనం తెలుగు సీరియల్స్లోని ప్రతి ఎపిసోడ్ని సింపుల్గా, ఆసక్తికరంగా మీకోసం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టోరీ హైలైట్స్, ట్విస్ట్లు, ప్రివ్యూ అప్డేట్స్, ప్రమో అనాలిసిస్ ఇవన్నీ ఒకే చోట. మీకు ఇష్టమైన సీరియల్ ఏది? కామెంట్స్లో చెప్పండి. ఆ సీరియల్కు మేము రివ్యూ మరియు ఎక్స్ప్లెనేషన్ తీసుకొస్తాం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. రిని బుద్ధి ఏమైంది? అరే పెద్దవాళ్లు స్వయానా నీ బామ్మ తాతయ్య నీమీద ప్రేమతో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఎలాగైనా మాట్లాడేది అని కొలి అంటూ ఉంటే ఎంత బాగా చెప్పావు తల్లి, ఎక్కడ నేర్చుకున్నావా అమ్మా అని కావ్య అంటూ ఉంటే నక్కకి జిత్తులు నంగనాచికి మాటలు ఒకరు నేర్పాలా తాయారు అని రాజు అంటూ ఉంటే అది నిజమే పెనిమిటి అని కావ్య అంటూ ఉంటే మనవడి సెలెక్షన్ మరి అని రాజు అంటూ ఉంటాడు. సరే పనిమిటి నా మనవుడు ఎంచక ఈ వయ్యారి వాళ్లలలో పడ్డాడు. ఏదైతేనే మనం వెళ్ళిపోదాం, వీళ్లకి మనము అడ్డుగా ఉండొద్దు, మన ఆయస్తంతా ఏ అనాథ శరణాల అనుకో రహస్య ఇచ్చి ఎక్కడో ఒక చోట కాలం గడిపేద్దాం. పదండి పెరిమిటి పదండి అని కావ్యరాజుని తీసుకెళ్లబోతూ ఉంటే బామగారు ఎక్కడికి వెళ్లేది, మీరు ఎక్కడికి వెళ్లడానికి వీలులేదు అని కోహిలి అడ్డుకుంటూ ఉంటుంది. అవును వీలులేదని రంజిత్ అంటూ ఉంటే నిజంగానా అని రాజు అడుగుతూ ఉంటాడు. అవును మీరు ఇక్కడే నాతోనే ఉండాలి, ఏ లోటు రానివని తాతయ్యగారు అని కోయిలి అంటూ ఉంటే నీ మాటలు వింటుంటే చెవుల్లో శేషం పోసినట్టు ఉందిగాని రాజు అంటూ ఉంటే మరే మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటే ఇంకా మన ఆస్తిని దీని చేతుల్లో పెడితే అని కావ్య అంటూ ఉంటే డైలాగ్ ఫినిష్ చేయండి బామ్మగారు అని కోయిలి అంటూ ఉంటుంది. ఆస్తిని ఇంకెంత బాగా చూసుకుంటుందో అని కావ్య అంటూ ఉంటే ఆస్తి లేదు ఏం లేదు నేను రాను మీరు వెళ్ళండి అని రాహుల్ అంటూ ఉంటే చెప్పాను కదా రాహుల్ వాళ్ళు ఎక్కడికి వెళ్లరని, బామ్మ తాతలకి నేను కనెక్ట్ అయిపోయాను. మా అమ్మమ్మ తాతలని చూసినట్టు ఉంది, వాళ్లు కావాల్సినని రోజులు మనతోనే ఉంటారు. ఇదే ఫిక్స్ అని కోహ్లి అంటూ ఉంటే పెనిమిటి ఫిక్స్ చేసేసింది అని కావ్య అంటూ ఉంటుంది. నేను అప్పుడే అనుకున్నాను దీని మొహం కందగడ్డలా ఉన్న మనసు ఎర్రగడ్డ అని రాజు అంటూ ఉంటే కోయిలి నువ్వు వెళ్లి వీళ్లకి కాఫీ తీసుకురా, మీ మామిని కూడా తీసుకెళ్లు, నిన్ను వీళ్లతో కాస్త మాట్లాడాలి అని చెప్పి రాహుల్ ఇద్దరిని లోపలికి పంపించేసి రాజ్ కావ్య వాళ్ళని మీరు బయటికి రండి అని చెప్పి బయటికి తీసుకొస్తాడు. ఏంటి ఇదంతా, మీరు అసలు ఎందుకు వచ్చారు అని రాహుల్ అడుగుతూ ఉంటే ఓహో గుర్తుపట్టావా ఏంట్రా అని రాజు అంటూ ఉంటే వెదవ బ్రెయిన్ షార్పే అని కావ్య అంటూ ఉంటుంది. యహే ఆపండి, మీరు మీ నాటకాలు, మిమ్మల్ని గుర్తుపట్టకపోవడానికి మీరేమైనా పైనుంచి దిగారా ఏంటి అసలు ఈ నాటకం ఎక్కడికి ఎందుకు వచ్చారని రాహుల్ అడుగుతూ ఉంటే ఆ మాట అడగాల్సింది మేము బంగారం లాంటి భార్యని కాదని, ఇలాంటి దానికోసమా నువ్వు వచ్చింది, ఇలాంటి దరిద్రాన్ని వెతుక్కుంటూ వచ్చి మా అక్క జీవితాన్ని ఏం చేద్దామనుకుంటున్నావ్ రాహుల్ అని రాజు కావ్య నిలదీస్తూ ఉంటారు. కోహ్లీ దరిద్రం కాదు, నా అదృష్టం, తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, తను పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని రాహుల్ అంటూ ఉంటే పిచ్చి బాగా ముదిరిందని రాజు అంటూ ఉంటాడు. పిచ్చి కాదు, ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడుతున్నాను, నాకు ఆ ఇంట్లో వెలువలేదు, ఆ మనుషుల మధ్య గౌరవం లేదు, నేను ఆ ఇంటికే పనికిరాను, అందుకే డిసైడ్ అయిపోయాను ఇంకెందుకు ఉండాలి అక్కడ, అందుకే ఇక్కడికి వచ్చేశాను అని రాహుల్ అంటూ ఉంటే రేయ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా, అది చెప్పడానికే వచ్చామని రాజు అంటూ ఉంటే గౌరవ మర్యాదలు అనేవి అడుక్కుంటేనో కొనుక్కుంటేనో రావు, మన నడక మీద మన నడవడిక మీద ఆధారపడి ఉంటాయి. అది మర్చిపోయి ప్రవర్తిస్తున్న పన్నసాల లాంటి ఇంటిని వదిలేసి ఈ పంజరంలోకి వచ్చి పడ్డావు, అది నీకు అర్థం కావట్లేదు రాహుల్ అని కావ్య అంటూ ఉంటుంది. అది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసింది తప్పో ఒప్పో నాకు బాగా తెలుసు, నేను నచ్చిన చోటే ఉంటాను, నచ్చిన మనిషితోనే ఉంటాను అని రాహుల్ అంటూ ఉంటే అది కుదరదు, నీకు భార్య పాప ఉన్నారు, వాళ్ల సంతోషాన్ని దూరం చేస్తానంటే నేను ఊరుకోను, నువ్వు మాతో రావలసిందే, నీ బుద్ధి మార్చుకోవాల్సిందే అని రాజు అంటూ ఉంటే రావడం కుదరదు, మీరు ఏం చేసినా సరే మీరు ఎప్పటికీ నన్ను తీసుకెళ్లేరు అని రాహుల్ అంటూ ఉంటే ఎలా రావో మేము చూస్తామని రాజు అంటూ ఉంటే ఏం చేస్తారు మీరు, తాత కాదు బామ్మ కాదు కుహలి వాళ్లకి చెప్తే చాలు వాళ్లు మిమ్మల్ని గెంటేస్తారని రాహుల్ అంటూ ఉంటే అచ్చా నిజమా బాబు, నీ దగ్గర చాలా ఉందని కావ్య అంటూ ఉంటుంది. మరి వాడికి అంత ఉంటే మనకి ఇంకెంత ఉందో చెప్పాలి కదా కళావతి అని రాజు అంటూ ఉంటే ఏం చేస్తారు అని రాహుల్ అంటూ ఉంటే నువ్వు ఈ కాకి మాయలో పడడానికి, అది నీ ఒడిలో పడడానికి, నువ్వు దానికి నీ గురించి ఏం చెప్పుంటావని రాజు అంటూ ఉంటే ఏం చెప్పుంటాడు, నేను ఈ సిటీలోనే రిచెస్ట్ కోడిమీద బొచ్చు అని చెప్పి ఉంటాడు అని కావ్య అంటూ ఉంటే కరెన్సీ ఖజానాకి ఓనర్ని అని కోతలు కోసి ఉంటావ్, లేకపోతే అదేందుకు వీడికి పడుద్ది అని రాజు అంటూ ఉంటాడు. ఏతగాడికి అంత సీన్ లేదు, ఆకలి వేస్తే అడుక్కుంటాడు, పక్కవాళ్ల బొట్టులు తొడుక్కుంటాడు, బయట పరువులేదు, జేబులో చిల్లి గవ్వ కూడా లేదని మీ కుహలి ముందు కూసామనుకో ఏం జరుగుతుందో తెలుసా అని కావ్య అంటూ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎగిరితొంతుంది, ఎగిరి ఎక్కడ పడతాడని రాజు అంటూ ఉంటే వద్దు, అంత పని చేయొద్దు, నేను మీతో రాను అని రాహుల్ అంటూ ఉంటే అయితే బండారం బయట పెట్టాల్సిందేనండి అని కావ్య అంటూ ఉంటుంది.
అయినా మీరు చెప్పినంత మాత్రాన కూలి నమ్మేసి నన్ను తరిమేస్తుంది అనుకుంటున్నారా అని రాహుల్ అంటూ ఉంటే, లేకపోతే నువ్వేమైనా పెద్ద అందగాడివా అనుకుంటున్నావా అని రాజు అంటూ ఉంటే, నీ వెనక ఆస్తుందని నమ్మించావందుకే నీ వెంట పడిందని కావ్య అంటూ ఉంటే, ఇప్పుడు అవేవి నీకు లేవని రావని తెలిసిందే అనుకో అని రాజు అంటూ ఉంటే, నీ బతుకు బస్టాండే అని కావ్య అంటూ ఉంటుంది. కుయిలి డబ్బు కోసం ఏమ నన్ను ప్రేమించలేదు, అయినా తనకి బోల్డంతా ఆస్తి ఉంది, కోట్లు ఉన్నాయి అని రాహుల్ అంటూ ఉంటే, కాని నీకు డబ్బు ఉందనే కదరా దానికి దగ్గర అయ్యామిప్పుడు, అది కాస్త జీరో అని మేము చెప్తే ఒక్కసారి ఊహించుకో ఏమవుతుందో అని రాజ్ కావ్య అంటూ ఉంటే, ఇంతలో అక్కడికి కోయిలి వచ్చి ఏంటి ఏదో నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అంటూ ఉంటే, ఇంకా రాజ్ కావ్య ముసలి వాళ్ళలా నాటకమాడుతూ, అవునే నంకిని మీ పెళ్లి ఇంగ్లాండ్లో చేయాలా స్విట్జర్లాండ్లో చేయాలా లేదా ఏ ల్యాండ్లో చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నా అని అంటూ ఉంటే, పో బాబా బామ్మ నాకు సిగ్గేస్తుందని పోయి అంటూ ఉంటుంది నీ సిగ్గుసీమలో ఎత్తుకపోను, అవునే మనవరాల మా సన్నాసికి పెళ్ళి అయిందని తెలిసినా కూడా ఎలా తగులుకున్నావ్ అని రాజు అడుగుతూ ఉంటే, ప్రేమకి కారణాలు ఉండవు తాత అని కోయిలి అంటూ ఉంటుంది. ఏం చెప్పింది ఒళ్లంతా కవ్వే, అదే ఒళ్లంతా లవ్వే అని కావ్య అంటూ ఉంటే, కూలి నువ్వు నన్ను సీరియస్గా ఇష్టపడుతున్నావా అని రాహుల్ అడుగుతూ ఉంటాడు. అవును సీరియస్గానే ఇష్టపడుతున్నాను అని కోయిలి అంటూ ఉంటే, అది చూస్తాంలే మనవరాల మా వాడిమీద నీ లవ్ ఎంతో చూసే వెళ్తాము అని రాజు అంటూ ఉంటే, ఎలాగో ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండమన్నావు కదా నీ పెళ్లి చేసే వెళ్తాంలే అని కావ్య అంటూ ఉంటే, అలాగే బామ్మగారు ముందు కాఫీ తీసుకోండి అంటూ కోయిలి కాఫీ ఇస్తుంది. ఇంకా ఇద్దరు కూడా కాఫీ తాగే ఉమ్మేసి, ఇది కాఫీయా కుడితి నీళ్లలా ఉందే అంటే నీకు కాఫీ పెట్టడం కూడా రాదా అని రాజు కాఫీ అడుగుతూ ఉంటారు. కాఫీ పెట్టడం రాని దానితో కాపురం ఎలా చేస్తావురా ఎదవ అని రాజు అంటూ ఉంటే, అయ్యో సారీ తాతయ్యగారు అని కోహిలి అంటూ ఉంటుంది. అర్థమైంది, దీనికి వంట కూడా వచ్చేలా లేదు కదా, ఒరే రాహుల్ దీనా నువ్వు కావాలంటుందని కావ్య అంటూ ఉంటే, బామ్మగారు అలా అనకండి, మీరు కావాల్సినవని తినాల్సినవని హోటల్ నుంచి తెప్పిస్తామని కోయిలి అంటూ ఉంటే, 5 స్టార్ హోటల్ ఫుడ్ తప్ప వేరే హోటల్ ఫుడ్ తినలేమే తల్లి అని కావ్య అంటూ ఉంటే, అలాగే బామ్మగారు అక్కడి నుంచే తెప్పిస్తాం అని కోయిలి అంటూ ఉంటుంది. సరే లిస్ట్ చెప్తాను రాసుకో అంటూ కావ్యరాజ్ పెద్ద లిస్టే చెప్తారు. హలో తినడానిక అమ్ముకోవడానికి అని రాహుల్ అంటుంటే, రే ఇంకా ఉందిరా నువ్వు ఆగు అంటూ కావ్య నువ్వు చెప్పు పెనిమిటి అని అంటుంది. ఇంకా రాజ్ కావ్య పెద్ద లిస్ట్ చెప్పడంతో కోయిలి ఏం చేయాలా అని చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం చెప్పాము విన్నావా అమ్మ అని కావ్య అడుగుతుంటే, విన్నాను బామ్మగారు విన్నాను, లిస్ట్ సరిపోయింది అని కోయిలి అంటుంటే, మరి ఇంకెందుకు లేటు తెచ్చేసేయ్, ఏంట్రా గాడిద ఆలోచిస్తున్నా పద నువ్వు వెళ్ళమ్మా అంటూ రాజ్ కావ్య రాహుల్ని తీసుకొని వెళ్తారు. ఇంకా తర్వాత కోలి రంజిత్ దగ్గరికి వచ్చి, వాళ్ళేంటి అంత పెద్ద లిస్ట్ చెప్పారు కంగారు పడుతూ ఉంటే, లిస్ట్ చెప్తే పర్లేదు కాని మొత్తమంతా 5 స్టార్ హోటల్ దగ్గర నుంచి తీసుకురమ్మంటున్నారు. వాళ్లు చెప్పినవన్నీ తీసుకొస్తే 20,000 నుండి 30,000 దగ్గర వరకు అవుతుంది బిల్లు. ఒక పూటకే అంత అయితే రోజుకి 1,50,000 అవుతుంది అని అంటూ ఉంటే, తప్పదు సేము కమిట్ అయిపోయామని కోయిలి అంటూ ఉంటుంది. ఏంటి కమిట్ అవ్వడం మనకోసం, ఆ రాహుల్ గాడి కోసం చేసిన అప్పులన్నీ వడ్డీతో కలిపి పెద్ద కొండే కూర్చుంది. ఆ షేట్ ఏమో వారం రోజుల్లో డబ్బు సెటిల్ చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎంత డబ్బు తీసుకురాను ఎక్కడి నుంచి తీసుకురాను వీళ్ల నుంచి చూస్తుంటే వారం రోజులు ఎక్కడ సెటిల్ అయిపోయినట్టున్నారు అని రంజిత్ అంటూ ఉంటే, అన్ని రోజులు మనం టైం ఇవ్వకూడదు. పైగా ఇప్పుడు వాళ్ల కోసం చేసిన ప్రతి రూపాయికి 1000 రెట్లు తిరుగు సంపాదించాలి. ముసలోళ్లే అన్నారు కదా వాళ్ల ఆస్తిని రాహుల్ పేరుమీద రాసి కాశీకి వెళ్ళిపోతామని, రాహుల్ గాడికి వచ్చే ఆస్తితో పాటు ఈ ముసలోల ఆస్తి కూడా నొక్కేయాలి అని కోహిలి అంటూ ఉంటే, ఈలోపు ఆ షేటు మన పేకల్ని నొక్కేయకుండా ఉండాలి అని రంజిత్ అంటూ ఉంటాడు. ఎందుకలా నెగటివ్గా ఆలోచిస్తున్నావు, కోట్ల ఆస్తి కూర్చుంటే వస్తుందా, కష్టపడాలి అని కోయిలి అంటూ ఉంటే, నిజాతిగా సంపాదించాలంటే కష్టపడాలనే కదా ఇలాంటి దారులు ఎంచుకున్నా, ఇప్పుడు కూడా కష్టపడాలా అని రంజిత్ అంటూ ఉంటే, కొన్ని కావాలి అంటే కొన్ని చేయక తప్పదు, కొన్ని డేస్ ఓపిక పట్టు, మనం తప్పకుండా కోటీశ్వరులం అవుతాం, వెళ్లి తీసుకురా అని కోహిలి రంజిత్ని పంపిస్తుంది. ఇంకోవైపు రాజ్ కావ్య రూంలోకి వచ్చి, కళావతి ఈ గెటప్లో నాకు ఊపురు ఆడట్లేదు అంటూ గెటప్ మొత్తం తీసేస్తూ ఉంటాడు. కళావతి కాదు మంగ తయారని కావ్య అంటూ ఉంటే, పర్వాలేదులే డోర్ వేశాం కదా ఎవరికీ వినపడదు రాజు అంటూ ఉంటే, అమ్మో ఈ విగ్ నిన్ను భరించలేకపోతున్నాను. నాటకం వేసేవాళ్లు ఈ విగ్గులు కిరీటాలు ఎలా భరిస్తారో కష్టమే, బామల మాట్లాడాలన్న కష్టమే, అయినా ఈ వేషాలు ఏంటో ఈ డ్రామాలు ఏంటో అని కావ్య అంటూ ఉంటే, నువ్వే కదా ఎగ్జిట్ ప్లాన్ అన్నావ్, ఇప్పుడు అనుభవించు అని రాజు అంటూ ఉంటే, నేను అన్నింటికీ సిద్ధపడే వచ్చాను అని కావ్య అంటూ ఉంటుంది. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావని రాజు అడుగుతూ ఉంటే, భార్య చేసే ఈ మంచి పనిలో భర్తగా నువ్వు పాలు పంచుకోవడం నీ బాధ్యత, కొన్ని రోజులే కదా అని కావ్య అంటూ ఉంటే, ఎన్ని రోజులో క్లారిటీ లేదు కదా అని రాజు అంటూ ఉంటాడు.
నా ఎగ్జిట్ ప్లాన్ కంప్లీట్ అయ్యేంతవరకు రాహుల్ కళ్ళు తెరిచేదాకా, మా అక్క లైఫ్ బాగుపడేదాకా అని కావ్య అంటూ ఉంటే అదేమో కాని, ఈ క్యారెక్టర్లో నేను కన్ను మూసేలా ఉన్నానని రాజు అంటూ ఉంటాడు. అబ్బా ఎందుకండి ఊరికే చిరాకు పడిపోతారు, ఆ కోటు తీసేయండి చెప్తాను అని కావ్య అంటూ ఉంటే ఏంటి నిజంగానా అని రాజు అంటూ ఉంటే హలో మరి కాస్త ఎగ్జైట్ అయిపోకండి, కాస్త కంఫర్ట్గా ఉంటుందని చెప్పాను అని కావ్య అంటూ ఉంటే అంతేనా, నేను ఇంకా ఏదో అనుకున్నాను అని రాజు అంటూ ఉండే చాల్లేండి మీ పరాచకాలు ఇంట్లోకి వచ్చాక మీరు అబ్సర్వ్ చేసింది ఏంటి అని కావ్య అడుగుతూ ఉంటుంది. బిగ్గు సరుపు సర్దుకోవడానికే సరిపోయింది. ఇంకా అబ్సర్వ్ చేసేది ఎప్పుడు కాకపోతే అది పెద్ద కొంచు తన మావయ్య మాత్రం ఒక చుంచు అని అర్థమైంది అని రాజు అంటూ ఉంటే అసలు వాడు మావయ్య కాదని అర్థమైంది. ఆ రంజిత్ కోహ్లీ మావయ్య అనిపించడం లేదు, మొగుడేమో అని డౌట్ వస్తుందని కావ్య అంటూ ఉంటే డౌట్ వచ్చిందిగా, క్లారిఫై చేసేద్దాం, అందరి జాతకాలు బయట పెట్టేద్దాంలే అని రాజ్ కావ్య మాట్లాడుకుంటూ ఉంటే అటువైపుగా రంజిత్ వెళ్తూ వీళ్ళేంటి ఇంకో రకంగా కనబడుతున్నారు అనుకుంటూ అనుమానం వచ్చి వెనక్కి వచ్చి కిటికీల నుంచి చూస్తూ ఉంటాడు. లవతి నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. ఆ కూలి మనం అనుకున్నట్టు అనబోతూ రంజిత్ గమనిస్తున్నాడని చెప్పేసి ఇద్దరు కూడా పిగులు పెట్టుకుని ఒకరినొకరు హగ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ముసలోడే కాని మహానుభావుడు అని రంజిత్ చూస్తూ ఉంటాడు. ఇంకా రాజ్కావ్య ఇద్దరు కూడా డాన్స్ వేస్తూ ఉంటే ఏజ్లోనే ఇలా ఉన్నాడంటే యంగ్ ఏజ్లో కంగు తినిపించి ఉంటాడు అనుకుంటూ రంజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళావతి జస్ట్ మిస్ టైంకి నేను చూసను కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయేవాళ్లం అని కాస్త టెన్షన్ పడుతూ ఉంటే మనం వాళ్లకి ఛాన్స్ ఇవ్వకూడదండి అని కావ్య అంటూ ఉంటుంది. ఇంకోవైపు స్వప్న రాహుల్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి అప్పు వచ్చి అక్క నీకోసం ఎంతసేపటినుంచి వెయిట్ చేస్తున్నామో తెలుసా, ఆకలి వేస్తుంది, పదా వెళ్ళి తిందాం, నువ్వు మార్నింగ్ కూడా తినలేదు, ఆకలి వేయకపోవడం ఏంటి అని పిలుస్తూ ఉంటే అబ్బ విసిగించకే నువ్వు వెళ్ళి తిను అని స్వప్న అంటూ ఉంటుంది. ఏంటి అక్క రాహుల్ గురించి ఆలోచిస్తున్నావా, ఎందుకు అక్క టెన్షన్ పడుతున్నావ్, ఆ రాహుల్ని తీసుకువెళ్లడానికే కదా అక్క బాబు వెళ్లారు, తప్పకుండా తీసుకొస్తారులే అని అప్పు అంటూ ఉంటే నా బాధ కూడా అదేనే, ఒకరు చెప్తేగాని నా మొగుడు నా దగ్గరికి రానప్పుడు అంటే మొగుడు నాకు అవసరమా అనిపిస్తుంది. ఆ రాహుల్ ఎంత చెత్తవాడని తెలిసి ఉంటే అసలు వాడిని పెళ్లి చేసుకునేదాన్నే కాదు, పాపముందన్న ఒకే ఒక్క రీజన్తో నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అని స్వప్న అంటూ ఉంటే అక్క నువ్వు కంట్రోల్ చేసుకోవడం కాదు, ఆ రాహుల్ తిరిగవచ్చాక దాన్ని కంట్రోల్లో పెట్టు అని అప్పు అంటూ ఉంటుంది. ఎలా పెట్టమంటావు, ఒకప్పుడు అంటే ఆ రాహుల్కి భయముండేది, ఇప్పుడు తప్పు చేస్తే ఇంట్లో నుంచి తరిమేస్తారు, ఎలా బ్రతకాలని కాని ఇప్పుడు దాన్ని తగులుకుని సంతోషంగా బ్రతకొచ్చు అనుకుంటున్నాడు అని స్వప్న అంటూ ఉంటే ఓ నీకు ఇంకా విషయం తెలీదా, మీ రాహుల్ ఆ అమ్మాయి దగ్గర కోటి షోడని కలరింగ్ ఇచ్చాడంట, ఇప్పుడు అక్క బాబు వెళ్లారు కదా, ఆ నిజం బయట పెట్టాక కూడా తన్ని అలాగే చూసుకుంటుందని అనుకుంటున్నావా, నన్నే మోసం చేస్తావా అని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. నెక్స్ట్ జరగబోయేది అదే అని అప్పు అంటూ ఉంటే అయినా దానికేం పోయే కాలమే, అంత డబ్బు పెట్టుకుని పెళ్లైన మొగాడు వెనక పరిగెడుతుంది. స్వప్న అంటూ ఉంటే దానికి డబ్బు ఉందనేది కూడా డౌటే అని అక్క నాతో చెప్పింది. ఒకవేళ అక్క డౌటే నిజమయ్యి దాని దగ్గర కూడా డబ్బులేదు అన్న విషయం తెలిసింది అనుకో, ఇక మనం చేయాల్సిన పనిమలేదు, ఆ రాహులే అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వస్తాడు అని అప్పు అంటూ ఉంటే అప్పు ఇదంతా నిజంగా జరుగుతుంది అంటావా అని స్వప్న అంటూ ఉంటే అలా జరగాలనే కదా అక్క బావ అక్కడికి వెళ్లారు, ఈ పాటికి అక్కడ ఆల్రెడీ నాటకం మొదలైపోయి ఉంటుంది, నువ్వు ఇలా బాధపడ్డ మానేసి కడుపు తిండా తిందాం పదా అని అప్పు అంటూ ఉంటే ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది అప్పు, ఆ రాహుల్ తిరిగి రావాలి, అప్పుడు చెప్తాను వాడి సంగతి అంటూ స్వప్న అప్పుతో తినడానికి వెళ్తుంది. ఇంకోవైపు కోయిలి రంజిత్ కావ్యరాజు చెప్పిన లిస్ట్ మొత్తం తెచ్చి డైనింగ్ టేబుల్లో పైన సర్ది పెట్టి ఉంచుతారు. ఇంతలో అక్కడికి రాహుల్ వచ్చి ఏంటి అంత డల్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఏం చెప్పను, బయటికి చెప్పలేను, లోపల దాచుకోలేను అని రంజిత్ అంటూ ఉంటే ఏమైంది ఇప్పుడు అని కోలి అడుగుతూ ఉంటుంది. ఏమైందా, 25 ఏళ్ల అయింది అని రంజిత్ అంటూ ఉంటే దేనికి అని రాహుల్ అడుగుతూ ఉంటాడు. వచ్చారుగా మీ బామ్మ తాతయ్య వాళ్ళని మెయింటైన్ చేయాలంటే బాచిపోతుంది అని రంజిత్ అంటూ ఉంటే అదేంటి 25 వేళకే అంత ఫీల్ అయిపోతున్నావని రాహుల్ అంటూ ఉంటే భలేవాడివే రాహుల్, 25 వేళకే ఫీల్ అయిపోవడమా, మేము రిచ్ కదా అని కోలి కవర్ చేస్తూ ఉంటుంది. అవును అవును రిచ్చో రిచ్చో అని రంజిత్ అంటూ ఉంటే మరి వాచిపోతుంది అంటున్నాడు అని రాహుల్ అంటూ ఉంటే చచ్చా అంటే అది నిన్న ఆఫీస్ మీటింగ్లో 50 కోట్లు డీల్ చేస్తుంటే ఎక్కడో వాచ్ జారిపోయిందంట కదా మావయ్య, ఆ వాచ్ ఖరీదు 1,00,000 ఉండదు అని కోహ్లీ అంటూ ఉంటే 2 లాక్స్ అని రంజిత్ అంటూ ఉంటాడు. కూలిని పెళ్లి చేసుకున్నాక నేను రిచ్ అవుతానని రాహుల్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంతలో అక్కడికి రాజు కావ్యాలు వచ్చి ఏరా మనవడా, అన్ని ఐటమ్స్ వచ్చినట్టేనా అంటూ డైనింగ్ టేబుల్పై ఉన్న ఐటమ్స్ అన్ని చూస్తూ ఉంటారు. పెన్మిటి కూర్చోండి కూర్చోండి అంటూ
కావ్య రాజ్ని కూర్చోమని చెప్తుంది. ఇంకా కావ్య ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఎపిసోడ్లో అసలే మా గోల్డ్ బావ వస్తున్నాడు. ఇలా ఉంటే వాడికి అస్సలు నచ్చదు అని అంటూ ఉంటే గోల్డ్ బావ ఎవరు అని రంజిత్ అడుగుతూ ఉంటాడు. నేనే అంటూ ఇంతలో అక్కడికి ఒక అతను వస్తాడు. వేల తరబడి దుబాయ్లో ఉండి కోట్లకి పరిగెత్తుకువచ్చాను అంటూ ఒంటినిండా గోల్డ్ చైన్లు వేసుకోవడంతో కోహ్లీ అతన్నే చూస్తూ ఉంటుంది. మీ స్మైల్ మీ టైమింగ్ నాకు చాలా బాగా నచ్చింది అని అతను కోహ్లీని పొగుడుతూ ఉంటే కోహ్లీ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంకా రాహుల్ షాక్ అవుతూ చూస్తూ ఉంటే రాజ్ కావ్యాలు నవ్వుకుంటూ ఉంటారు. కోహ్లీ బొగ్గలు గెలుతూ ఉంటే ఇంకా రాహుల్ చూస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ ఫర్ వాచింగ్.